మహిమగల దేవుడు మరొకసారి ఈ మధ్య ఈ విధంగా నిలబడి వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నేను చదువుతాను, మీరు నాతో పాటు శ్రద్ధగా ఆలకించండి. కీర్తనలు 46:10 చదువుతా ఉన్నాను. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభా నీకు వందనాలు. ఇదిగో అత్యల్పుడను, అయోగ్యుడును, ఎన్నికలేని, దుమ్మిని, ధూళిని, మట్టివాణ్ణి, ఒట్టివాణ్ణి, బలహీనుడు నన్ను కనికరించి నీ బలమైనటువంటి ఆత్మతో, శక్తితో, నీ బలమైన హస్తముతో, ఆత్మతో అభిషేకించి ప్రభువా, నా నోట నీ వాక్కు నుంచి నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి అయా ఈ వాక్యం ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో కొన్ని నిమిషాలు నేరుగా మాట్లాడిన ఆయన నీకు వందనాలు. ఈ వాక్యాన్ని నీ బిడ్డల జీవితంలో నాయన నీకు వందనాలు ఫలింపజేసి నీ నామానికి ఘనతమయ ప్రభావాలు చెల్లించుకొని నువ్వు మహిమ పొందుమని యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో మనము ఏం చూస్తున్నామనంటే, ఇక్కడ ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకున్నా మనుషుని యొక్క జీవితకాలం ఎటువంటిది అంటే కష్టాలమయం. ఎటువంటిదండి? నువ్వు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, ప్రభువు నమ్ముకున్నా నమ్ముకోకున్నా, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు ఎందుకోసం పుడుతున్నాడంటే, భక్తులలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే యోబు భక్తుడు. భక్తులలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే బైబిల్ ప్రకారంగా యోబు భక్తుడు. అటువంటి మహాభక్తుడైనటువంటి యోబు గారు ఏమన్నారంటే 14:1 అక్కడ మానవుని యొక్క స్థితిగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ 14:1 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి ఏం చేయబడతాడంట? ప్రభువుని అందుపులేరంటే స్త్రీలకు అంటే స్త్రీల మనం అందరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వారం కదా, ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు యోబు భక్తుడు. భూమి మీద మనుషులైన వారు స్త్రీ కనినటువంటి ప్రతి పురుషుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఆయన ఎవరైనా సరే కానీ వారు ఎందుకోసం పుడుతున్నారంట? కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును అని అంటాడు. ఇదే మరి ఒక చోట ఈ యోబు భక్తుడు ఏమంటాడంటే, నిప్పురవులు పైకి ఎగిరినట్లు మానవుడు ఎందుకోసం పుడుతున్నాడు అంటే శ్రమ అనుభవం కోసం పుడుతున్నాడు అని చెప్పేసి యోబు గ్రంథంలోనే మరి ఒక చోట యోబు గారు సెలవిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలన్నింటిలో కూడా మనం ఏం చూడాలి అంటే, ఈరోజు ఈ యొక్క ప్రసంగం టైటిల్కి అంశం ఏంటంటే, మీ సమస్యను దేవుని చేతిలో పెట్టండి. మీ సమస్యను దేవుని చేతిలో పెట్టండి అని చెప్పేసి అంశం. ప్రభునందు ప్రియులారా, మానవుని జీవితంలో వస్తున్న ప్రతి కష్టంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదనలో, నీకు వస్తున్నటువంటి నీకు ఎదురవుతున్న పోరాటం అంతటిలో కూడా ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా దేవుడు మాత్రం మనకు తోడై ఉన్నాడు. ఈ కీర్తన కనుక మీరు ప్రారంభ వచనం కనుక చూశారనుకోండి, చూడండి 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ సమస్య ఎటువంటిదైనా, నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అప్పులైనా, ఎటువంటి ఇరుకులైనా, నువ్వు ఎటువంటి జటిలమైనటువంటి పరిస్థితి గుండా నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు వెళ్తున్నా, ప్రపంచంలో ఎవరు దాన్ని తీర్చుకున్నా, ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు సహాయం చేసినా చేయకున్నా, నీకు సహాయం చేయడానికి ఎవరు తోడై ఉన్నాడంటే దేవుడు తోడై ఉన్నాడు. నీకు దిక్కు తెచ్చిన పరిస్థితులలో ఎవరయ్యా నిన్ను ఆదుకునేవారయ్యా అంటే దేవుడు. అదే విషయాన్ని 10వ ఏమంటున్నాడంటే, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి అని చెప్పేసి ఈ వాక్య భాగంలో ఎవరు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి యోబు జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఒకే దినమున ఏం చేయబడ్డాడు యోబు? ఆస్తి అంతా పోయింది. తర్వాత బిడ్డలు కూడా చనిపోయారు. తర్వాత పనివారందరూ కూడా అన్నీ విడిచి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో శ్రమ వచ్చింది యోబు గారికి. ఈసారి ఏకంగా ఆయన ఏం చేయబడ్డాడు? రోగముతో మొత్తపడ్డాడు. అని పని వాళ్ళు కూడా యోబు గారు దుర్మార్గుడు కూడా నీచుడా అని చెప్పేసి యోబు గారిని ఏం చేశారంటే అంతగా అసహించుకున్నారు.
యోబు గారి జీవితంలో కూడా కష్టాలమయం. రెండో విషయం ఏంటంటే దేవుని ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయంకరమైనటువంటి కష్టాల గుండా, శ్రమల గుండా, యుద్ధాల పోరాటాల గుండా వీరందరూ కూడా ఎవరు ప్రయాణించారంటే ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణించారు. ప్రభు నందుపులారా, అటువంటి శ్రమల గుండా ప్రయాణిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఈ 46వ కీర్తన ఎప్పుడు రాయబడ్డది అంటే 2వ రాజులు 18-19 వచనాల్లో అక్కడ యూదా రాజ్యం మీదకి ఎవరు దండెత్తి వస్తారంటే సన్వరీబు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో ఇజ్రాయెల్ మీదకి దండెత్తి ఆ దేశాన్ని నాశనం చేసుకోవాలి. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే హిజ్కియా రాజు పరిపాలిస్తుంటాడు. ఆ దేశాన్ని దండెత్తి ఆ దేశంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి బానిసలుగా చెరపట్టాలని చెప్పేసి వీరికి దండెత్తి వస్తుంటారు అన్నమాట. ఆ సందర్భంలో ఈ యొక్క కీర్తన భాగం రాయబడ్డది. ఎవరు రాశారంటే కోరహ కుమారులు రాశారు దీన్ని. ప్రభు నందుపులారా, ఆ పరిస్థితుల గుండా వీళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ఈ కీర్తన పాడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అప్పుడు దేవుడు ఈ 10వ వచనం ఏమంటాడంటే ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి అని చెప్పి చూస్తా ఉన్నాం. ప్రభు నందుపులారా, కేవలం ఈ సందర్భంలో మాత్రమే కాదు, మొట్టమొదటిగా దేవుడు ఐగుప్తుల నుంచి ప్రజలని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుల నుంచి 10 తెగుల ద్వారా నడిపిస్తూ ఉంటే అటువంటి సందర్భంలో వెనుక నుంచి ఎవరు ఎదురవుతారు? మళ్ళా పరవ సైన్యము తరుముతూ ఉంటారు. ముందు ఎవరు ఉంటారు? అంటే వెనుక మరణమే ముందు మరణమే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు మోసే వీళ్ళందరూ భయపడి వెనుక వస్తున్నటువంటి పరవ సైన్యం చూసి దేవుని సన్నిధిలో ఏం చేశారు? భయపడి దేవుని సన్నిధిలో ఏం చేశారంటే ప్రార్థన చేశారు. మీరు నిర్గమకాండ 14వ అధ్యాయం కనుక తీస్తే 14వ అధ్యాయము చదవమ్మా. యెహోవా మీ పక్షము కాదు 10వ వచనం చదవండి. ఫరో సమీపించుండగా ఇజ్రాయెల్ కన్నులెత్తి ఐగుప్తులు తమ వెంట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు. ఇప్పుడు 13వ వచనములో అక్కడ దేవుడు మోషేతో అంటాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడాలి. మన జీవితంలో కూడా ప్రభు నందుపులారా, ఒక దిక్కు మరణం సంభవించింది, ముందు కూడా మరణమే ఉంది. అటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? దేవుని సన్నిధిలో మొరపెట్టారు. వారి మీదకి ఎటువంటి భయం వచ్చిందంటే, ఎటువంటి శ్రమ వచ్చిందంటే ఇక మేము బతుకుతామని ఆశ వరకు లేదు. ఎందుకంటే సముద్రం దిగారనుకోండి, సముద్రం ఏం చేస్తుంది? చంపేస్తుంది, ముంచేస్తుంది. ఎందుకంటే పరవ సైన్యం కూడా ఎందుకు తరముడుతున్నారు? ప్రభు నందుపులారా, అటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆ సమస్యను ఏం చేశారు? దేవుని చేతిలో పెట్టారు, దేవునికి అప్పగించారు. మన జీవితంలో కూడా ప్రభు నందుపులారా, మీకు వస్తున్నటువంటి మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు వ్యాధులు తరుముతూ ఉంటాయి, శ్రమలు తరుముతూ ఉంటాయి, నిందలు తరుముతూ ఉంటాయి, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, అదేవిధంగా కష్టాలు, నానా విధమైన శోధనలు, లేకపోతే నానా విధమైనటువంటి పోరాటాలు మీ జీవితంలో ఏమవుతూ ఉంటాయి? శోధన లేకుండా, బాధ లేకుండా, వ్యాధి లేకుండా, రోగం లేకుండా, దుఃఖం లేకుండా జీవిస్తున్నటువంటి ధన్యులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభు నందుపులారా, అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆ కష్టాలు, శ్రమలు, వాటన్నిటిలో నేను అణిచేయాలని, నిన్ను ముంచేయాలని చెప్పేసి, నేను నశింపజేయాలని చెప్పి, నేను అనగొట్టాలని చెప్పి చూస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో నువ్వు కూడా ఏం చేయాలంటే ఈ ప్రజలు ఇక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ సమస్య, ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏదైతే నీకు బాధిస్తుందో ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకు? ఈ ప్రజలు దేవుని చేతిలోకి మొరపెట్టి ఆ సమస్యను దేవునికి అప్పగించినప్పుడు అక్కడ మోషే ఏమంటాడు? మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తు ఇక మీదట మరి ఎన్నడూ చూడడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనంటే నిజంగానే యుద్ధం చేస్తాడు. ప్రభు నందుపులారా, మీ అందరు తెలిసిన అంశమే. ఆ సమయం ఇవ్వలేదు కాబట్టి ఆ ముంగట ఆ సముద్రం ఉంటుంది. దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే సముద్రంలో ఏం చేయబడ్డారు? యాక్చువల్గా మీరు ఎప్పుడైనా గమనించాలో, వర్షం పడ్డది అనుకో, వర్షం పడితే తర్వాత ఎండిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? మామూలు వర్షానికి రోడ్లు అన్నీ ఎట్లుంటాయి?
నేను నా బండి చాలా చాలా నీట్గా అడుగుకుంటా. ఎప్పుడు చూసినా నా బండి కొని 8 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఎప్పుడు నీట్గా అడుగుతూ ఉంటాను. ఎప్పుడు నా బురదలో పోయినాను అనుకో, నాకు మస్తు కోపం వస్తుంది. నా బండి అంతా బురద, ఈ టైర్లు అన్నీ బురద అవుతుంది. మీరు కింద వెళ్ళి చూడండి నా బండి ఎంత నీట్గా ఉందో. ప్రభునందు పిల్లారా, అయితే చిన్న వర్షానికే అది 2-3 రోజుల దాకా పచ్చిగానే ఉంటుంది. కానీ ప్రజలని దేవుడు ఏం చేశాడు, అది మహాసముద్రం. అది కూడా ఎటువంటి సముద్రము? ఎర్ర సముద్రం, పెద్ద సముద్రం, అది మహాసముద్రం. అటువంటి మహాసముద్రం దేవుడు ఏం చేశాడంట, 2 పాయలుగా చీల్చాడు. ఒకటి, రెండోది 6 నెలలుగా చూసి. ఇప్పుడు ప్రజలు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు, దేవుని శక్తిని చూశారు, దేవుని మహాత్యం చూశారు, దేవుని యొక్క బలాన్ని చూశారు. దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఆ శ్రమను తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టినప్పుడు ప్రజలు ఏం చేయబడ్డారంటే దేవుని మహిమను చూసి సంతోషిస్తూ ఆ గొప్ప రక్షణను బట్టి దేవుణ్ణి కీర్తించడం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా, మనకు వస్తున్నటువంటి వ్యాధులో, ఇరుకులో, నీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి శోధన గుండా ప్రయాణిస్తున్నప్పటికీ వాటి అన్నిటిలో దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఇదిగో ఈ సమస్య, ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క పరిస్థితి, ఇదిగో ఈ యొక్క సంకటము, ఇదిగో ఈ యొక్క కష్టాలు నన్ను కృంగదీస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో నువ్వు విడిపించేవారు కానీ ఆదరించేవారు కానీ ఎవరు లేరు ప్రభువా. అయితే నువ్వు నా కొండ, నా కోటవై, ఆపత్కాలం మందు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడి, నువ్వు నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్పేసి ఏం చేయాలంటే యేసు సన్నిధిలో కూర్చొని మోకరించి నీ సమస్యను తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. ప్రభునందు పిల్లారా, ఆ విధంగా చేసినప్పుడు అక్కడ మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు భయపడుతున్నారు, మీ పక్షమున మీ దేవుడని యెహోవా యుద్ధం చేయను అని చెప్పేసి వాక్యం నిజంగానే యుద్ధం చేస్తాడు. దిక్కు తేవచ్చని పరిస్థితులలో ఎటువంటి ఆదరణ కానీ, ఓదార్పు కానీ, ఎటువంటి కనీసం మనల్ని ఆదరించేవారని, విడిపించేవారు ఎటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో కూడా మనం నిరీక్షణ కోల్పోకూడదు. ఈ 46వ కీర్తన మీరు చదివితే కనుక అందులో చాలా ఆధారకరమైన మాటలు ఉన్నాయి. మొదటి నుంచి 3 వరకు, ఆ తర్వాత 7 నుంచి 11 వచనం కనుక మీరు చదివితే మీరు ఇంటికి చదవచ్చు. అయితే ప్రభునందు పిల్లారా, అటువంటి సమయంలో మనకేమనిపిస్తుంది అంటే యాకోబు దేవుడు నాకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, యాకోబు దేవుడు నన్ను నడిపిస్తాడని చెప్పేసి నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రభునందు పిల్లారా, సేమ్ ఇదే విధంగా ఇంకో భక్తుని జీవితం కూడా జరిగింది. ఎవరయ్యా అంటే ఆయన యెహోషాపాతు. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంత 20వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభునందు పిల్లారా, ఏం చేయబడతారంటే యెహోషాపాతు అని ఒక రాజు ఉంటాడు. నేను చదవమన్నప్పుడు చదవండి, ఇప్పుడు నా వైపు చూడండి. యెహోషాపాతు అని ఒక రాజు ఉంటాడు 2వ దినవృత్తాంత 20వ అధ్యాయంలో. ఆయన మీదకి ఏం చేయబడతారంటే దాదాపు 3 రాజ్యాలు ఏం చేస్తాయి అంటే వాళ్ళందరూ ఏకంగా ఊడి ఈ రాజ్యాన్ని, ఆ యూదా రాజ్యాన్ని ఏం చేద్దామంటే నశింపజేద్దాం, వారిని ఓడించి ఆ సంపదను అంతా కుల్లగొడదాం, తర్వాత ప్రజలందరూ బానిసంగా తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే మన దేశంలో వారిని అనకూడదామని చెప్పేసి ఏం చేశారంటే యూదా మీదకి దండెత్తి వచ్చారు. ఎట్లా వచ్చారంటే ఇసుక రేణువులాగా వచ్చారంట. ఇజ్రాయెల్ ప్రజలు ఏమో చాలా చిన్న కొద్ది మందిగానే ఉన్నారు, వీళ్ళు మాత్రం సైన్యం వేసి వచ్చారు. ప్రభునందు పిల్లారా, అటువంటి సమయంలో వారు కూడా చేసినటువంటి ఒక ధన్యకరమైనటువంటి మంచి స్థితి ఏంటంటే దేవుని సన్నిధిలో వారు ఏం చేశారంటే భయపడకుండా, ఫస్ట్ రాజు భయపడ్డాడు కానీ తర్వాత ఏం చేశాడంటే రాజు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, అందుకు 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. అంటే సమస్య ఒకటి. ఇప్పుడు ఈయనకు కూడా ఎటువంటి సమస్య వచ్చిందంటే ఏకంగా ఆయన ఇప్పుడు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం యుద్ధం చేశారనుకోండి, ఆ రాజ్యం బతకనియరు. రాజును బతకనిస్తారా అండి? రాజుతో పాటు ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని ఎవరైతే రాజవంశకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపేస్తారు. చంపేసి ఆ రాజ్యాన్ని లోపరుచుకొని వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తారు అన్నమాట. అది చాలా భయంకరం, క్రూరంగా ఉంటుంది, ఇప్పుడున్నట్టు కాదు. అయితే ప్రభునందు పిల్లారా, ఇటువంటి సమయంలో యెహోషాపాతు రాజు గారు కూడా ఏం చేస్తున్నాడంట, యెహోవా యొద్ద విచారించడం కంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడు, మొరపెడతా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా ఇటువంటి విచారకమైన పరిస్థితి నుంచి విడిపించగలవాడు ఎవడు లేడు, మాకు శక్తి చాలేదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో ఈ మహాసైన్యం మీ తీర్పు తీర్చవా, మాకు మాకు ఏం చేయాలని మాకు తోచట్లేదు, నువ్వే మా దిక్కు అని చెప్పేసి ఈ భక్తుడు కూడా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభునందు పిల్లారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ ఒక ప్రవక్త గారు ఉంటారు. ప్రవక్త గారు ఉండి, యూదావారులారా, యెరూషలేము ఆ కాపురస్తులారా, మీరు యుద్ధంలో మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. 17వ వచనం కాదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండు. చాలు. ప్రభునందు పిల్లరా, అటువంటి సమయంలో దేశమంతా కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో మోకరించి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతంగా దేవుని ప్రవక్తకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, యూదావారులారా, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు, కానీ కాకపోతే ఏం చేయాలంటే యుద్ధ రంగంలో మాత్రము నిలబడాలి. మీ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు? యెహోవా యుద్ధం చేస్తారని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. ప్రభునందు పిల్లరా, నిజంగానే ఎగ్జాక్ట్లీగా ఇక్కడ యూదారాజు గారు చేసిన మంచి విషయం ఏంటంటే, ఆయన అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు వచ్చిందిగా అని చెప్పేసి అందరు యుద్ధ పంక్తులుగా చేసి జయం అనుకుంటా సాగిపోతూ ఏం చేశారంటే, దేవుని స్తుతించడానికి పాటలు పాడే లేవీయులను వీళ్ళందరూ ఏర్పరిచిన తర్వాత ఏం చేయబడుతుందంటే, ఎప్పుడైతే వారి సమస్యను దేవుని చేతిలో పెట్టి ఆ సమస్యలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యుద్ధం నిమిత్తం భయపడకుండా, అరే మనకంటే గొప్ప సైన్యం వచ్చింది, వారితో పోట్లాడడానికి శక్తి లేదని చెప్పేసి భయపడకుండా జడకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఏం చేస్తున్నారంటే సాగిపోతూ హల్లెలూయా, హోసన్నా, స్తోత్రం అని చెప్పేసి పాటలు పాడుతూ పోతూ ఉంటే దేవుడు ఏం చేశారంటే, అక్కడ ఎవరైతే మీకు వ్యతిరేకంగా వచ్చారో వాళ్ళు వారే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయేటట్టు చేశాడంట. ప్రభునందు పిల్లరా, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ యుద్ధం చేసే, ఇప్పుడు అక్కడ ఒక వర్గం ఇక్కడ ఒక వర్గం ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఒక వర్గం ఇక్కడ ఒక, ఇది రైట్ ఇది లెఫ్ట్, మధ్యలో ఏముంది? రెడ్ కార్పెట్ ఉంది. సేమ్ యుద్ధంలో అట్లనే ఉంటారు. మన అక్కడ ఒక వర్గం ఇక్కడ మధ్యలో పోట్లాడటం అనుకుంటాము. అదే అందుకే మనము దావీదు రాజు గారు ఏం చేస్తారు, ఈ కొండ మీదనేమో సౌలు రాజు ఉంటారు, అవతల కొండ మీదనేమో సిలిప్తీలు ఉంటారు, మధ్యలో ఆడొచ్చి రండి నాతో పోరాడండి అని చెప్పి అప్పుడు అట్లా ఉండేది. అయితే ప్రభునందు పిల్లరా, సేమ్ అట్లాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారంటే పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోట్లాడదామని చెప్పేసి పోతే అందరు శివాలని చచ్చిపోయి ఉన్నారంట. అక్కడ ఏ రాజు కూడా ఇంతవరకు పొందినటువంటి గొప్ప సొమ్మును ఎవరు పొందుకున్నారంటే యోషపాతున్న ప్రజలు పొందుకున్నారు. ఎందుకంటే వాళ్ళు విస్తారమైనటువంటి ధనాలు, పోగులు, చెవు పోగులు, కడియారాలు, ముక్కులు, గెంటెలు, ఇవేమంటారండి, నెక్లెస్లు, అవన్నీ వేసుకొని వచ్చారంట. వేసుకొని వస్తే చచ్చిపోయారు కదా. మరి ఇప్పుడు ఆ సొమ్ము అంత ఎవరు కావాలి? యోషపాతు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎత్తుకొని వచ్చారు. దాన్ని 3 రోజులు ఆ యొక్క దోపుడు సొమ్మును ఎత్తుకొని రావడానికి 3 రోజులు టైం పట్టిందంట. అందుకే బెరాక్ అనే పదం అక్కడనే వచ్చింది, స్తుతి అని చెప్పేసి అక్కడ రాయబడి. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మన సమస్యలలో కూడా మనకు వస్తున్న శోధనలో గుండా మనకు వస్తున్నటువంటి కఠినమైనటువంటి ఆ శోధన అంతట్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆ సమస్యను యేసయ్యా, ఇదిగో నాయన ఈ సమస్య నీది, నువ్వే నా కొండ, నా కోట, నా ఆశీర్వాదము, నన్ను విడిపించేవాడు, నన్ను మేలుతో తృప్తిపరచేవాడు నువ్వే, కాబట్టి ప్రభువా దీని నుంచి నన్ను విడిపించు, ఈ సమస్య నుంచి విడిపించి, వ్యాధి నుంచి విడిపించు అని చెప్పేసి దేవుని సన్నిధిలో నీకు ఎటువంటి నీ పిల్లల గురించినటువంటి భవిష్యత్తు గురించినటువంటి చింత నీకు ఉండొచ్చు. నీ ఉద్యోగాన్ని గారి గురించి, నీ ఇంటిని గురించి, నీ అప్పుల గురించి, లేదంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. ఆ సమస్యని నువ్వు కృంగదీస్తూ ఉండొచ్చు. అయితే ప్రభునందు ప్రియరా, ఆ సమస్యని బట్టి మనం అలాగే కృంగిపోతూ ఇంకా నలగొట్టబడకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు నాకు దుర్గమును ఆశ్రమై ఉన్నాడు, ఆపత్కాలం ముందు అయినా నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్పేసి కీర్తనకారుడు ఏ విధంగా అయితే దేవుని స్తుతించి మొరపెట్టాడో ఆ విధంగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో దేవుని చేతిలో ఆ యొక్క సమస్యను పెట్టి ప్రార్థించినప్పుడు అద్భుతమైన రీతిగా దేవుని యొక్క మహిమను చూస్తావును. ప్రభునందు పిల్లరా, ఇలాగే ఈ 2 సంగతులు మాత్రం కాకుండా వీళ్ళు ఎవరంటే యేసయ్య 12 మంది శిష్యులు,
ఈ 12 మంది శిష్యులు కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం ఉంటుంది, 22 నుంచే అనుకుంటా 23 నుంచి. ప్రభువుని నందు పిల్లరా ప్రజలు ఏం చేసేపడ్డారు అంటే ఇది జాగ్రత్త తినాలి, ఇది ఒక్కటి ముగించేస్తాను. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే యేసయ్య ఏమన్నా అంటే మనం అద్దరికి వెళ్దామని చెప్పేసి ఏం చేశారంటే ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే అటువంటి సమయంలో ఏం జరిగింది అంటే వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అది అసలే రాత్రి వేళ, ఇప్పుడున్నట్టు లైట్లు గిట్లు లేవు అప్పుడు. దాని మీదకి మళ్ళీ ఇంకోటి ఏమొచ్చిందంటే గొప్ప తుఫాను చెలరేగిందంట. గొప్ప తుఫాను చెలరేగితే ఉంటారా? ఇప్పుడు మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో అవి చూస్తుంటారు కదా, ఎప్పుడైనా షిప్ చూడండి, అలలు వస్తూ ఉంటే భయంకరమైన అలలు. ఈ చిన్న పడవలు కాదు, అవి అసలే పెద్దవి ఉంటాయి, ఎంత పెద్దగా వచ్చినా మునిగిపోవు. కానీ ఆ భయంకరమైన వచ్చేటటువంటి ఆ తుఫానికి ఆ యొక్క వలలకి ఏం చేయబడుతుంటే మంచి మంచి వాటివి కూడా మునిగిపోతూ ఉంటాయి. అసలే శిష్యులు వెళ్తుంది చిన్నది, అది ఇప్పుడు ఉన్నటువంటి పడవలు కాదు, ఇప్పుడు షిప్పులు కాదు, చిన్న పడవ అది. ఆ పడవలో యేసయ్య కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తుఫాను మీదకి వచ్చి కొట్టిందో అప్పుడు ఏం చేయబడ్డారు శిష్యులు అందరూ? ప్రార్థన చేయడం కాదు, ముందు భయపడ్డారు వాళ్ళు. భయపడి ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా ప్రభు అని చెప్పేసి యేసయ్యని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు అడుగుతలేరు, నిందిస్తున్నారు. మేము నశిస్తున్నాము, నేను నీతో పాటే ఉన్నాంగా ప్రభా, నీ కొరకేగా కష్టాలు, మా భార్యలు పిల్లలను మాకున్నటువంటి ఆస్తిని అన్నీ కూడా వదిలిపెట్టి ఏం చేస్తున్నాం మేము? నువ్వు ఎక్కడ సువార్త వెళ్తుంటే అక్కడ సువార్త చేస్తూ ఉన్నాం మేము. నీ ఎంబడి వస్తూ ఉంటే నువ్వే కదా అక్కడికి వెళ్దాం, ఆ ఊరికి వెళ్దాం, అద్దరికి వెళ్ళి అక్కడ సువార్త వెళ్దాం అన్నావు. ఇప్పుడు మేము వెళ్తూ ఉంటే తుఫాను వచ్చింది, మేమేమి నశిస్తుంటే నువ్వు మంచిగా ఏం చేస్తున్నావు? గురుకబెట్టి పండుకుంటున్నావు, నీకు చింత లేదా ప్రభా నీకు? ఇదేనా అని చెప్పేసి యేసయ్య నిజంగా అలాగే అన్నారండి. మేము నశించుతున్నాం, నీకు చింత లేదా అన్నారు యేసయ్యని పట్టుకొని. ఎవరిని పట్టుకొని? ప్రభువుని అందుకుపోయారా? వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. సమస్యలలో మనకు వస్తున్నటువంటి భయంకరమైన తుఫాన్లలో, పోరాటాలలో, మనకు వస్తున్నటువంటి ప్రతి విధమైన శోధనలలో మన దేవుడు మన పక్షం ఉంటాడని చెప్పి సత్యాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు అదే దోణలో యేసయ్య కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడా అండి? ఏం చేస్తున్నాడు అంటే శిష్యులు మునిగిపోతున్నారని చెప్పి యేసయ్య తెలియదా? ఇప్పుడు శిష్యులు మునిగిపోతే యేసయ్య కూడా ఏం చేయబడాలి? మునిగిపోవాలి కదా. యేసయ్య ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. చచ్చిపోయిన లాజర్ని 4 రోజులైనా కూడా మళ్ళీ కూడా లేపి, అరే ప్రభు మనతో ఉన్నాడు, మునుగుతాం రా, మళ్ళీ యేసయ్యతో పాటు లేస్తాం. మనం మునిగితే యేసయ్య కూడా ఏమవుతాడు? మునుగుతాడు. ఆయనతో పాటు చచ్చిపోయినా పర్లేదని చెప్పి ఆ స్థిరమైన విశ్వాసం లేదా వాళ్ళకి? మేము ఆ తుఫాన్నే చూస్తున్నారు, ఆ వస్తున్నటువంటి అలలను, భయంకరమైన అలలను చూసి వాటిని చూసి భయపడుతున్నారు తప్ప, అరే దేవుడు సర్వాధిపతి, ఆయన ఆకాశాన్ని భూమిని అందులో సమస్తాన్ని కలగజేసిన వాడు, నోటి ద్వారా సమస్తాన్ని శాసిస్తున్నటువంటి దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడని చెప్పేసి అది మర్చిపోయారు. అయితే మొత్తానికి యేసయ్య ఏం చేశాడంటే లేచి గాలిని ఆ యొక్క తుఫాన్ని ఏం చేశాడంట? ఏం చేశాడు? నిమ్మలపరచడం ఇక్కడ ఉంది. కానీ మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం కనుక మీరు తీస్తే అక్కడ ఏం చేశారంటే ఆ యొక్క వారు మిక్కిలి భయపడి, అందుకు 40వ వచనం చదువు. అప్పుడు కాదు 39 చదువు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. అప్పుడు 40వ వచనం ఏమంటున్నారు వీళ్ళు? అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోపడుచున్నవని. అంటే అంతవరకు శిష్యులకు కూడా తెలియదు ఏంది, యేసయ్య ఏదో కొన్ని అద్భుతాలు చేస్తారు, చిన్న చిన్న వ్యాధులు ముడతాడు, దయ్యాలు ఎలా కొడతాడు అనుకున్నారు తప్ప, ఏకంగా ఇప్పుడు ప్రకృతిని కూడా దేవునికి అధికారం ఉంది, ఆయన సమస్తాన్ని శాసిస్తాడని చెప్పేసి శిష్యులకి అనేది ఎవరికి లేదు, జ్ఞానం లేదు. అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పి శిష్యులు గుర్తించలేదు. ఇంకో సందర్భంలో ఏం చేయబడతాడు అంటే యేసయ్య సముద్రం మీద నడుచుకుంటా వస్తూ ఉంటాడు. యాక్చువల్గా దాని గురించి ఎవరు రాశారా అంటే మొట్టమొదటిగా రాసింది ఎవరా అంటే యోబు భక్తుడు అన్నాడు. ఆయన సముద్రం అడుగు జాడలేదు, ఆయన నడుచుచున్నాడని చెప్పేసి ఎవరి గురించి మాట్లాడతాం? దేవుని గురించి మాట్లాడతాడు. అది ఎగ్జాక్ట్గా వచనం ఎవరి జీవితం నెరవేరిందంటే యేసయ్య జీవితం నెరవేరింది.
ఎందుకంటే ఒక సందర్భంలో అంటాడు కదా, యేసయ్య నడుచుకుంటూ వస్తుంటే అందరూ ఆయన చూసి అయ్యో భూతము భయం అని చెప్పి భయపడుతుంటే కాదు నేనే అని చెప్పేసి అంటాడు. ప్రభు నువ్వే అయితే నేను కూడా నడుస్తాను అంటాడు కదా. ప్రభు నందు పిల్లారా, అంటే శిష్యులు ఏం చూశారంటే అది వరకు యేసయ్య చిన్న చిన్న అద్భుతాలు చేస్తాడు, ఎవరంటే ముడతాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు అనుకున్నారు తప్ప ఈ విధంగా ప్రకృతిని శాస్త్రాన్ని సమస్తాన్ని కూడా ఈయన శాసించగలుగుతాడు, ఆయన సర్వాధిపతి అయిన దేవుడైన అని చెప్పేసి ఎవరు గుర్తించలేదు? శిష్యులు గుర్తించలేకపోయారు. ప్రభువుని పిల్లారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితం కూడా నీకు వస్తున్నటువంటి ఎటువంటి శోధన అయినప్పటికీ, నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నప్పటికీ, వీటన్నిటిలో కూడా నీతో ఎవరున్నారు? దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ పిల్లలతో ఉన్నాడు. ఆయన దేవుడేం నిన్ను విడిచిపెట్టలేదు. యోబుని అనేకమైనటువంటి శ్రమలకు అనుమతించాడు తప్ప అతని ప్రాణాన్ని మాత్రం ఏం చేస్తున్నాడు? నువ్వు ముట్టకూడదు అన్నాడు. అంటే సైతానికి అధికారం ఉందా? ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు. కావాలంటే ఆస్తిని పోగొట్టు, నువ్వు కావాలంటే పిల్లలైనా చంపు నువ్వు, కానీ నువ్వు మాత్రము అతని ప్రాణాన్ని ముట్టకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? యోబు జీవితంలో మనం చూస్తే ఏ శ్రమ వచ్చినా కూడా అది ఫస్ట్ ఎవరిని అనుమతి తీసుకొని వస్తుంది? దేవుని అనుమతి తీసుకొని వస్తుంది. దాన్ని నువ్వు గుర్తించి ప్రతి సమస్యలో కూడా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతి శోధన కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నా దేవుడు నాకు తోడై ఉన్నా అని చెప్పి దేవుని స్థలం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. అది వరకు భయపడి చింతలేదా ప్రభా నీకు? నువ్వేం ప్రభు నువ్వు అని చెప్పేసి ఆయన నిందించిన వాళ్ళే. తర్వాత అమ్మో ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోపడుచున్నాయి అని చెప్పేసి ఏం చేయబడ్డారంట? ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ప్రభు నందు పిల్లారా, మనకు వస్తున్న శోధనలో వెనకాల, సమస్యల వెనకాల మనం ఎవరిని చూడాలంటే దేవుని చూడాలి, దేవుని మహిమను చూడాలి. చాలా ఉన్నాయి అట్లా. అయితే ప్రభు నందు పిల్లారా, ఎందుకు మనం ఈరోజు ఈ వాక్య భాగం ఎందుకున్నామంటే మీకున్నటువంటి సమస్యలు అది ఎటువంటిది అయినప్పటికీ దేవుని చేతిలో మీరు పెట్టినప్పుడు, సమస్యను దేవుని చేతిలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించువాడని అన్నాడు. మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా ఈరోజు మనము మూడు వాక్యాలు చదివించాం. మూలవాక్యం కాకుండా నిర్గమకాండంలో అక్కడ కూడా మీరు కేవలం ఊరికయే నిలిచి ఉండి అన్నాడు. తర్వాత యెహోషాపాతు 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో అక్కడ కూడా ఏమన్నాడు? మీరు ఊరిక నిలబడి ఉండు అని అన్నాడు. తర్వాత ఇక్కడ కూడా మనము 4:41-30లో నిశ్శబ్దమై ఊరకుండుమని ఎవరు దేంతో చెప్పాడు? సముద్రాన్ని, గాలిని గద్దించాడు. యాక్చువల్గా అది లేపబడడానికి కారణం ఏంటంటే సైతాన్ తీసుకొచ్చింది. యేసయ్య ఏమనంటే శిష్యులతోని మనం ఇక్కడ నుంచి అద్దరికి వెళ్దామని యేసయ్య అన్నాడు. యేసయ్య ఎవరితో అన్నాడు? శిష్యులతో అని. సరే బాబా అందరు ప్రయాణమే వెళ్తూ ఉంటే సైతాన్ ఏం చేసిందంటే దాని మీదకి, సముద్రాన్ని మీదకి గాలిని, తుఫాను లేపాడు. ఇప్పుడు ప్రభు ముందే ఏమన్నాడు? మనం అద్దరికి వెళ్దామన్నాడు. అంటే ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? అవతలకి వెళ్ళాలని దేవుని చిత్తం. అయితే ఇప్పుడు ఆటంకం వచ్చిందంటే దేవుడి వల్ల వచ్చింది. నీ జీవితం కూడా అంతే. నువ్వు దీవించబడము, ఆశీర్వదించబడము, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండడము, నువ్వు అభివృద్ధి పొందడము, నువ్వు క్షేమస్థితిలో ఉండడము అది దేవుని యొక్క చిత్తం. అది ప్రభువుని అందు పిల్లలు భయపడద్దు. ఆ శిష్యులు మర్చిపోయినట్టు నాకు ఎవరు ఉన్నారులే, నా బతికింతేలే, నా జీవితం ఇంతలే అని చెప్పేసి అటువంటి నిరాశలో, నిస్పృహలో ఉండకూడదు. మా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఆపత్కాలం ఆయన నమ్ముకోదనే తగిన సహాయకుడు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, ప్రభా ఈ సమస్య ఉంది ప్రభా, ఇదిగో నా కుటుంబ పరిస్థితి ప్రభా, ఇదిగో నా స్థితి ఇది ప్రభా, ఇదిగో నా జీవితం ఇది ప్రభా, ఇదిగో నా భర్తీలే, ఇదిగో నా పిల్లల పరిస్థితి ఇది ప్రభా, వారి భవిష్యత్తు పరిస్థితి గురించి చింత ఇది ప్రభా అని చెప్పి తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేయాలంటే అద్భుతమైన రీతిగా మనకు ఆ సమస్య నుంచి, ఆ శోధ నుంచి, ఆ పోరాటం నుంచి, అనుకున్న ఇరుకులు, వ్యాధులు, కుటుంబ పరిస్థితుల నుంచి, వాటి అన్నిటి నుంచి విడిపించి దేవుడు ఏం కనపరచువాడంటే తన మహిమను, తన బలాన్ని, తన శక్తిని ఎవరి పట్ల చూపిస్తాడు? నీ పట్ల చూపిస్తాడు. ఆయన సర్వాధిపతి. నీకు తెలియాలి నీ శోధన వెనుక ఎందుకు దేవుడు శోధనను అనుభవిస్తున్నా అంటే అందులో పౌలు అంటాడు. పౌలు మాటికి ఏమంటాడంటే ఆయన కూడా ఒక శోధన ఉండే. ఆ శోధనను బట్టి ఆయన పౌలు మంచి పని చేశాడు. ఆయన ఒక ముళ్ళు ఉండే. ఆ ముళ్ళుని బట్టి మాటికి దేవుని సార్ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును, నీ బలహీనతయందు, అది మెయిన్, నీ బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుతున్నా. నీ శోధనల వెనకాల, నీ కష్టాల వెనకాల, నీకున్న సమస్యల వెనకాల దేవుడు ఏం చూపాలని కోరుతున్నాడంటే తన బలాన్ని, తన కృపను, తన శక్తిని, తన మహిమను,
తన ఔన్నత్యాన్ని, తన యొక్క సర్వాధికారాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో కనపరచాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక నుంచి మీ సమస్య ఏదైనప్పటికీ దేవుని చేతిలో పెట్టి మీరేం చేయాలి? ఊరకుండి దేవుడు ఏ విధంగా కార్యం చేయబోతున్నాడు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భర్త విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, నా సమస్యల నుంచి ఏ విధంగా విడిపించబోతా ఉన్నాడు అని చెప్పేసి ఏం చేయాలంటే దేవుని మహిమ కొరకు ఎదురు చూడాలి. నువ్వు నమ్మిన ఏడలో దేవుని మహిమను చూచెదవు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా దిక్కుతోచనటువంటి పరిస్థితులన్నిటిలో మనకు దిక్కు ఎవరంటే దేవుడే మన దిక్కు. కాబట్టి మన సమస్యను ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు దాన్ని మార్చి నీ జీవితంలో నెమ్మదిని, ప్రశాంతను, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుకరించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను కాక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఇంతవరకు కూడా ప్రభా నీ వాక్యం ద్వారా నిజంగా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవై ఉన్నావు ప్రభా. మా సమస్యలలో, మా చింతలలో, మా ఇరుకు వ్యాధులలో ప్రభా నువ్వు నమ్ముకోదగిన సహాయకుడవై ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం. భక్తుల జీవితంలో ఎదురైనటువంటి భయంకరమైన పరిస్థితులలో, దేవా స్థితిగతులలో ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉండి ప్రభా నీకు వందనాలు. వారి సమస్యల గురించి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతమైన రీతిగా నీ మహిమను, నీ శక్తిని, నీ బలాన్ని నువ్వు చూపావు ప్రభా. నీకు వందనాలు. మా జీవితంలో, సంఘ బిడ్డల జీవితంలో వారికి సమస్యలను బట్టి కృంగిపోకుండా, నిరాశపడకుండా నేను ఇదిగో ప్రభువా నీకు వందనాలు. ప్రతి సమస్యను కృతజ్ఞతాపూర్వక నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించి నీ చేతిలో పెట్టడం వారికి నేర్పించండి ప్రభా. తద్వారా ప్రభా నీకు వందనాలు. నీ మహిమను, నీ శక్తిని, నీ బలాన్ని ప్రభా నీకు వందనాలు. ఇదిగో ప్రభు నీకు తెలుసు నీ అద్భుత కార్యాలు చూసేటటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుకరించమని తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీకు అటువంటి కృపను అందరికీ అనుకరించమని యేసయ్యని స్తుతిస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.